పంజాబీ డ్రెస్ కటింగ్ చూడండి. స్కూల్ యూనిఫామ్ది. పొడవు వచ్చేసి 38.5 ఉందండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ నుండి ఒక 6 ఇంచులు, ఇక్కడ నుండి వచ్చేసి 12 ఇంచులు, ఇక్కడ నుండి వచ్చేసి 18 ఇంచులు. ఇక్కడ ఈ 3 లైన్లు ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇలా వచ్చేసి ఇంకా 6 ఇంచులు 5.5 పెట్టేస్తున్నానండి. 5.5. నెక్ వచ్చేసి 2 ఇంచులు పెట్టేస్తున్నాను. నెక్ పొడవు వచ్చేసి కూడా 5 ఇంచులు పెట్టేస్తున్నాను. దీన్ని ఇలా కలిపేసుకోవాలి. సంకర రౌండ్ వచ్చేసి 5.5 పెట్టేస్తున్నాను. లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా వచ్చిందా కరెక్ట్గా 5.5 చూసుకోవాలి. ఇక్కడ కూడా కరెక్ట్గా 5.5 వచ్చేసి ఇలా చూసుకోవాలి. ఇక్కడ చూసుకున్నాక మళ్ళీ మనం ఇటు సైడ్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ కొంచెం ముందరికి కొంచెం వెనికిపోతుంది కాబట్టి ఇది కూడా మనం ఇలా చూసుకోవాలి. మనకు చెస్ట్ లూజ్ వచ్చేసిన సంక దగ్గర నుంచి వచ్చేసి ఒక 9 ఇంచులు పెట్టేస్తున్నానండి. ఈడ 9 ఇంచులు, ఇక్కడికి 9 ఇంచులు. తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక 8 ఇంచులు. హిప్ లూజ్ కాడ వచ్చేసి 9 ఇంచులు. ఇలా ఇలా కలిపేసుకోవాలి. స్కూల్ యూనిఫామ్ కాబట్టి లూజ్గానే ఉండాలండి. మనకు ఎట్లా తిరిగి లూజ్గా ఉండాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక 2 ఇంచులు, ఇక్కడ వచ్చేసి ఒక 2 ఇంచులు, ఇక్కడ మాత్రం ఒక 1 ఇంచు మాత్రం పెట్టుకోవాలి. 1 ఇంచు ఇలా ఇలా చూడండి. మనకు ఇక్కడ పెరుగుతుంది, కానీ ఇక్కడ మాత్రం పెరిగితే మనకు కుట్టుకుంటప్పుడు లిట్ ఉంటాయి కదా, దానిలో అనేది పెద్దగా వస్తాయి. మనకు అనేది కట్స్ అనేది సరిగా కూర్చోదు. ఇలా ఇక్కడ ఎంత తీసుకున్నా 10 ఇంచులు తీసుకున్నాం అంటే ఒక 1 ఇంచు కలుపుకొని 11 ఇంచులు పెట్టేసుకున్నాం. దీన్ని ఇలా కలిపేసుకోవాలి. లేదు ఇక్కడ ఎంత వస్తే అంతనే 10 ఇంచులో పెట్టుకోవచ్చు. నేను స్కూల్ యూనిఫామ్ అని కొంచెం లూజ్గానే ఉండాలని పెట్టేస్తున్నాను. మామూలు డ్రెస్కి అయితే ఇక్కడ ఎంత వస్తే అంత పెట్టుకోవచ్చు, కరెక్ట్ సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఒక 1/4 ఇంచు, ఇలా 1/4 ఇంచు ఎందుకోసం, ఇలా షేప్ కోసం మనకు ఇలా రౌండ్ షేప్ ఇచ్చుకున్నామంటే బాగా వస్తుందని ఇలా రౌండ్ వచ్చేస్తుంది. సంక దగ్గర వచ్చేసి రౌండ్ కోసం 1 పావు తీసుకుంటున్నా అంటే 1కి 2 గెరలు, దాన్ని ఇలా రౌండ్ కలుపుకుంటున్నాను. ఇలా రౌండ్ కలిపేసుకోవాలి. మనం నెక్ మన ఇష్టం అండి, ఏ నెక్ అయినా పెట్టుకోవచ్చు. మనకు ఆ నెక్ ఈ నెక్ అనేది ఉండదు. ఏ నెక్ పెట్టుకున్నా ఒకటేనండి. కటింగ్ వచ్చేసి ఒక టక్స్ ఇవ్వాలి ఇక్కడ, అంటే మనకు ఇక్కడ టక్స్ కోసం. ఇది వచ్చేసి నడుము కోసం. ఇక్కడ వచ్చేసి ఇది మనం ఎంత కుట్టు వేయాలో అనేది డ్రెస్కు దాని కొరకు. ఇది మనం పెట్టుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది.
ఇలా నేను షేప్ ఇస్తున్నాను చూడండి. ఇలా ఇది వచ్చేసి ఎనికిలి మెడ. ఎనికిలి మెడ పలక ఇస్తున్నాను అండి, పలక మెడ. ఇంకా ఇలా వచ్చేస్తుంది. ఇంతేనండి, చాలా సులభంగా. ఇవి వచ్చేసి చేతులు వాళ్ళకు ఫుల్ హ్యాండ్స్ పెట్టాలన్నారు. ఆ ఫుల్ హ్యాండ్స్కు ఇవి జాయిన్ చేసుకొని హ్యాండ్స్ కటింగ్ వీడియోలో చూపిస్తాను, స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. సారీ, ఇవల్ల జాయిన్ చేసుకోవాలి మనం. మొత్తం ఇలా జాయిన్ చేసుకుంటే ఫుల్ హ్యాండ్స్ వస్తుందండి. ఇలా మనం కుట్టేసుకొని హ్యాండ్స్ తీసుకోవాలి. ఇలా వచ్చేస్తుంది. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.